అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రోజు మీరు వాదనలకు దూరంగా ఉండాల్సిన రోజు అవుతుంది. మీరు మీ ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై చాలా ఆసక్తి చూపుతారు. మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తల కోసం ఎదురు చూస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు. మీరు మీ ఇష్టదైవాన్ని పూజించడంలో చాలా ఆసక్తి చూపుతారు. మీరు మీ సంపదల కొంత భాగాన్ని పేదలకు సేవ చేయడానికి కూడా ఖర్చు చేస్తారు. మీరు మీ ప్రత్యర్థి ప్రభావానికి గురి కాకుండా ఉండాలి. మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకుంటే మంచిది. రాజకీయాలతో సంబంధం ఉన్నవారు ప్రకటనలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ సామాజిక ఇమేజ్ గురించి ఆందోళన చెందుతారు. మీరు మీ దినచర్యలో కొంత కొత్తదనాన్ని తీసుకురావచ్చు. మీ ప్రత్యర్థులు మీ వ్యక్తిత్వాన్ని అభినందిస్తారు. కొత్త వ్యాపార భాగస్వామ్యాలు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు ఎంపికలు మరియు నిర్ణయాల రోజు అవుతుంది. ఈ సమయం మీ ముందుకు వివిధ అవకాశాలను తెస్తుంది, కానీ మీరు సరైన ఎంపిక చేసుకోవడం ముఖ్యం. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి, మీ కోరికలు మరియు ప్రాధాన్యతలను స్పష్టం చేసుకోవడానికి ఇది మీకు సరైన రోజుగా ఉంది. గందరగోళం చెందకండి మరియు మీ ఆలోచనను స్పష్టంగా తెలియజేయండి. ప్రతి ఎంపిక కొన్ని బాధ్యతలతో వస్తుందని గుర్తుంచుకోండి. మీ ప్రయాణాన్ని సజావుగా కొనసాగించేందుకు సరైన దిశను ఎంచుకోండి. ఇది మీకు కార్యాలయంలో మంచి అవకాశాలను ఇస్తుంది, కానీ మీరు ఏ దిశలో ముందుకు సాగాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోవాలి. మీ ముందు చాలా ఎంపికలు ఉండవచ్చు, కానీ సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మీ కెరీర్లో విజయం లభిస్తుంది. ఈ సమయంలో మీ ప్రాధాన్యతలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ సమయం మీ ప్రేమ జీవితంలో కొంచెం గందరగోళంగా ఉంటుంది. మీరు ఒక సంబంధంలో ఉంటే మీరు ఏదైనా దిశలో వెళ్ళాలనుకుంటే మీరు ఏ దిశలో వెళ్ళాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడానికి మీకు సమయం పడుతుంది. ఒంటరి వ్యక్తులు గందరగోళానికి గురవుతారు మరియు వారి హృదయాలను వినవలసి ఉంటుంది. మీ నిర్ణయాల్లో స్పష్టత అవసరం. ఈ సమయంలో మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావచ్చు. మీ శరీరం మరియు మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ధ్యానం మరియు విశ్రాంతి కోసం సమయం కేటాయించండి. తద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. వృత్తి వ్యాపారాలు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తి చేసి మంచి గుర్తింపు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఈరోజు ఆర్థిక లాభం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. దాని కారణంగా మనసు చంచలంగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని విషయాలను విస్మరించడం, అనవసరమైన సమస్యలకు దూరంగా ఉండడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు మీకోసం కొత్తగా ఏదైనా కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంతో మీకు మంచి రోజు గడుస్తుంది. అయితే మీ ప్రియమైన వారి గురించి చింతలు మీ మనసులో ఉంటాయి. వ్యాపారంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు మీ ప్రియమైన వారి నుండి సహాయం కోరడానికి వెనకాడవద్దు. ఈ రోజుల్లో మీ భాగస్వామితో ఒక శృంగార సాయంత్రం ఏర్పాటు చేసుకోండి. ఒంటరి వ్యక్తుల జీవితాల్లో ప్రేమ నది ప్రవహించగలదు. ఈ రోజు మీరు ఆర్థికంగా సంపన్నంగా ఉంటారు. మీరు కొత్త ఒప్పందాలు కూడా పురోగమిస్తాయి. మార్కెటింగ్ తో సంబంధం ఉన్న ఈ రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. చమురు వ్యాపారులు ఈ రోజు ఎక్కువ లాభాలు పొందవచ్చు. సైనిక విభాగానికి సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందవచ్చు. మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నుండి మీకు మద్దతు లభించవచ్చు. రక్తపోటు, చక్కెర స్థాయి వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే వ్యక్తులు తమ వేగాన్ని సాధారణంగా ఉంచుకోవాలి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని అనుభవిస్తారు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.